ఏమైంది అలా ఊరుక్కొని వస్తున్నా? మళ్ళీ ఏం నిర్వాహం చేసుకొని వచ్చావేంటి? అదేం సమయం అలా అడుగుతారు? పడిపోతే ఎందుకు పడిపోయావని కూడా కనీసం అడగరా? అదే ఎక్కడ పడిపోయావు, ఎందుకు పడ్డావు అని. బయటని స్టూల్ నుంచి పడిపోయాను స్వామి. ఎంతకీ స్టూల్ ఎందుకు ఎక్కావు నువ్వు? స్వామి మీరు తిట్టనంటే మీకు విషయం చెప్తానండి. ఇందాకలా పక్కింటి వాళ్ళ ఇంటికి చాలా ఎక్కువ మంది చుట్టాలు వచ్చారండి. ఏంటి ఎంత ఎక్కువ మంది చుట్టాలు వచ్చారా, ఏం జరుగుతుందో వాళ్ళ ఇంట్లోనని డౌట్ వచ్చింది. సరే అని చెప్పి స్టూల్ వేసుకొని గోడ నుంచి చూద్దామని వెళ్ళారండి. అప్పుడు పడిపోయానండి. అక్కడ చాలా బాగా ఎక్కువ నొప్పి పెడుతున్నది. అక్కడ ఒలిని ఉంటుంది, కొంచెం తీసుకురండి. సరే ఉండైతే తెస్తాను. చెప్పాలి, మన ఇంట్లో కూర్చొని హాయిగా యూట్యూబ్ చూస్తే ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో అందరూ రీల్స్ చేసి పెడుతున్నారు. గోడలెక్కి చూడాల్సిన అవసరం ఏముంది? పడిపోయి ఇలా దెబ్బలు తగిలించుకోవాల్సిన అవసరం ఏముంది? నేను చెప్పినా నీకు అర్థం కావడం లేదు. ఎప్పటికి మారుతావో ఏంటో. అదే స్వామి, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మార్నింగే నా ఫోన్ రీఛార్జ్ అయిపోయిందండి. అందుకనే గోడ ఎక్కాల్సి వచ్చిందండి. అయ్యో అలాగయ్యిందా? ఉదయమే చెప్పాలి కదా, నాతో రీఛార్జ్ చేద్దాం కదా. సరే ఉండైతే ఇప్పుడే రీఛార్జ్ చేస్తాను. ఎక్కడ కదలకుండా హాయిగా రీల్స్ చూసుకో.